అభ్యర్థిని ప్రకటిస్తే అయిపోతుందా? బీఫామ్ ఇవ్వాలి కదా. ఆ ఆలోచనతోనే క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా దింపుడు కళ్ళె మాసతో ఉన్నారు కొందరు నేతలు. నామినేషన్ల లోపు ఏమన్నా జరగొచ్చు అన్న ధీమాతో ఉన్నారు. యువనేత మాటిచ్చారంటూ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒకరు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ని నన్ను కాదనరంటూ మరొకరు గంపడాసలు పెట్టుకున్నారు. ఇక వీళ్ళ గోల నాకెందుకని సింగిల్గానే జనంలోకి వెళ్తున్నారు టికెట్ తెచ్చుకున్న సీనియర్ నేత. ఏమో చివర్లో మారుస్తారేమో. ఆగని ఆశావహుల ప్రయత్నాలు. ప్రొద్దుటూరులో ఒంటరైన అభ్యర్థి. ఆశావహులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది టికెట్ ప్రకటించేదాకే. ఒక్కసారి పార్టీ టికెట్ ప్రకటించేశాక ఎవరైనా చేసిందేమీ ఉండదు. కానీ ఆ నియోజకవర్గంలో సీనియర్ కి టికెట్ అనౌన్స్ చేసినా అదే ఫైనల్ కాదంటున్నారు ఆశావహులు. చివరికొచ్చేసరికి ఏమైనా జరగొచ్చన్న ధీమాతో ఉన్నారు. అధికారిక ప్రకటన తర్వాత అభ్యర్థి ఒంటరిగా ప్రచారం చేసుకుంటుంటే ఆశావహులు తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ ప్రకటన తర్వాత కూడా సద్దుమణగలేదు పార్టీ నేతల వర్గపోరు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని ప్రొద్దుటూరు అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన నేతలెవ్వరూ సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆయన ఒక్కరే ప్రచారం చేసుకుంటున్నారు. సీటు రాని నేతలు టికెట్ ఇంకా ఫైనల్ అయినట్టు కాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బీఫామ్ ఇచ్చేలోపు ఏదన్నా జరగొచ్చన్న ధీమాతో ఉన్నారు. అధినేత మాటిచ్చారని ఒక నాయకుడు అంటుంటే సీనియారిటీతో సీటు తనకేనని అనుచరులకు చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ప్రొద్దుటూరు సీటు విషయంలో మరో మాటే లేదని అధిష్టానం తేల్చి చెప్పినా సీటు ఆశించిన నేతల ప్రయత్నాలు ఆగలేదు. చివరి నిమిషం వరకు రాజీ పడొద్దన్న పట్టుదలతో ఉన్నారట ఆశావహులు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డి కష్టకాలంలో తాను పార్టీకి అండగా ఉంటే వరదరాజుల రెడ్డికి సీట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టికెట్ ప్రకటనకు ముందే బహిరంగంగానే ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రొద్దుటూరు రేస్ లో 4 నేతలున్నా చివరికి వరదరాజుల రెడ్డికే టికెట్ ప్రకటించింది టీడీపీ అధిష్టానం. పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, సీఎం సురేష్ నాయుడు టీడీపీ టికెట్ కోసం చివరిదాకా గట్టి ప్రయత్నాలు చేశారు. పార్టీ ప్రకటించిన వరదరాజుల రెడ్డికి వీరెవ్వరూ సహకరించే పరిస్థితి కనిపించటం లేదు. టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన 3 నేతలు దూరంగానే ఉన్నారు. దీంతో ప్రొద్దుటూరు టీడీపీ క్యాడర్ కూడా తెర వెనుక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ముందు మీరు తేల్చుకోండి, తర్వాత మేమొస్తామన్నట్లే ఉన్నారు కొందరు కార్యకర్తలు కూడా.